ఓటుకు నోటు కేసు విచారణను హైదరాబాద్ నుంచి మార్చాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. 4 వారాల్లో స్పందించాలని ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డికి ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను భోపాల్కు బదిలీ చేయాలన్న వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ఇతర ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఈ కేసును సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారించింది. సీఎం, హోంమంత్రిగా ఒకరే బాధ్యతలు నిర్వహిస్తున్నారని, వెంటనే ట్రయల్ కూడా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎస్ బలరాం, తెలంగాణ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా సీఎంగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత ముఖ్యంగా సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తొలి నోటీస్గా తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కేసు విచారణ ఈరోజు సుప్రీంకోర్టులో జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈరోజు ఈ కేసు విచారించడం జరిగింది. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్ ప్రధానంగా ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ భోపాల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా ఇటు రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ కేసు ట్రయల్ పైన ప్రభావితం చూపిస్తుంది అని చెప్పి ముఖ్యంగా ఈ పిటిషన్లో వాదనల సందర్భంగా ఈరోజు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గతంలో తనతో ముఖ్యంగా గత ప్రభుత్వం చెప్పినట్లుగా వ్యవహరించిన పోలీసుల పైన నగ్నంగా పరేడ్ చేయిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఇప్పటికిప్పుడు ట్రయల్ మొదలైతే విచారణ పైన ముఖ్యంగా ప్రభావం పడుతుందని చెప్పి కూడా ధర్మాసనం దృష్టికి జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ట్రయల్ పై అటువంటి ప్రభావం చూపిస్తున్నట్లయితే కనుక మేము చూస్తూ ఊరుకోబోమని చెప్పి కూడా ధర్మాసనం స్పందించడం జరిగింది. సో అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే ముఖ్యంగా గత ప్రభుత్వం చెప్పినట్లు విన్న పోలీసు అధికారుల పట్ల ముఖ్యంగా నగ్నంగా పరేడ్ చేపిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో సో పిటిషనర్ వాదనలు పరిగణలోకి తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు ఇటు తెలంగాణ ప్రభుత్వానికి అలాగే వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి కూడా ఈ కేసుకు సంబంధించి తెలంగాణ నుంచి ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ భోపాల్కి తరలించడం పట్ల నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 4 వారాల్లోగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నోటీసులకు సంబంధించి స్పందించాల్సి ఉంటుంది. తదుపరి విచారణ 4 వారాలకి వాయిదా వేయడం జరిగింది. సో చూడాలి రేవంత్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి, ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఎటువంటి వివరణ ఇస్తారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనాత్మకం ఓటుకు నోటు కేసు అనేది. సో అటువంటి కేసులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కేసు బదిలీకి సంబంధించి ట్రయల్ పై ప్రభావితం పడుతుందన్న అంశానికి సంబంధించి కేసును బదిలీ చేయాలన్న కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి ఇప్పుడు సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా, ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి సో తమకు అనుకూలంగా కేసు విచారణ జరిగే అవకాశం ఉంటుంది అన్న భావనలో భాగంగానే ఈ కేసును బదిలీ చేయాలని చెప్పి జగదీష్ రెడ్డి ఈ పిటిషన్ని దాఖలు చేయడం జరిగింది. సో చూడాలి ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన నోటీసులకి రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది. రైట్, థ్యాంక్ యూ గోపి.